విద్యుత్ ఛార్జీల వీరబాదుడు, భూముల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల అదనపు మోత, తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ ఛార్జీల భారం. ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్నుబాదుడకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝుళిపించారు. తన మార్కు బాదుడకు ఇదే నిదర్శనమని చాటారు. అంతూ పొంతూ లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు సేవల పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. రహదారి భద్రత సెస్ పేరిట ఏటా ఏకంగా 270 కోట్లు బాధయనుంది. యథాప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెర వెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10% రహదారి భద్రత సెస్ వేయాలని బాబు సర్కార్ నిర్ణయించింది. వాహనాల లైఫ్ ట్యాక్స్ లో ఈ సెస్ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు 10 ఏళ్లుగా వాహనాల లైఫ్ ట్యాక్స్ 28% జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్తో చంద్రబాబు పన్నుల కొరడా జులిపించారు. ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 73,000 వాహనాలను విక్రయిస్తారు. వాటిపై లైఫ్ ట్యాక్స్ 10% సెస్ వేస్తే నెలకు 22.5 కోట్ల రూపాయలు రానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా 270 కోట్ల రూపాయల పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగ్గట్లే పన్ను భారం పెరుగుతుంది. చంద్రబాబు సర్కార్ వేసిన రహదారి భద్రత సెస్ అనేది దోపిడీకి ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సెస్ బాదుడు ద్వారా వచ్చిన నిధుల్ని ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే సెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారి మళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్య ఆరోగ్య, R&B శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్ పేరిట ఏటా వసూలు చేసే 270 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు 1000 కోట్ల రూపాయల భారం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువను 50 నుంచి 60% పెంచారు. అర్బన్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు దండుకున్నారు. ఇప్పుడు రహదారి భద్రత సెస్ అంటూ మరో దోపిడీకి చంద్రబాబు సర్కార్ తెరతీసింది.